కలిసి ఆయన సన్నిధిలో చేరి స్తుతించడానికి దేవుడిచ్చినటువంటి కృప. And also I'm really praying and thanking God for King Solomon Garu. May the Lord continue to use him as a great instrument to touch many people's life through his love, his vision. నేను నిజంగా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాను. కింగ్ సల్మాన్ గారిని ఇంకా దేవుడు ఆయన ముట్టి ఇంకా బలపరిచి ఆయన ద్వారా అనేక మందిని విధంగా చేర్చి దేవుని స్తుతించడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. God has given King Solomon Garu a great vision, great heart, big heart to do all these things. దేవుడు కింగ్ సల్మాన్ గారికి గొప్ప హృదయాన్ని ఇచ్చాడు, గొప్పగా ఈ యొక్క పరిచర్య చేయడానికి శక్తిని ఇచ్చాడు. Let's all pray that God may use him in a mighty way. Days to come, hundreds and thousands and millions of the people hear the good news of Jesus Christ. మనందరం కూడా కలిసి ఆయన కొరకు ప్రార్థన చేద్దాము. ఇంకా రాబోయేటువంటి దినాల్లో గొప్పగా ఇలాంటి సభలు ఏర్పాటు చేసి ఈ యొక్క సభల ద్వారా అనేక మందిని దేవుని యొక్క మార్గంలోనికి నడిపించడానికి దేవుడు సహాయం చేయలాగున మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. Give us life. కానీ నిజమైనటువంటి బహుమానం ఏదనగా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి నశించినటువంటి వారిని వెతికి రక్షించడానికి ఆయన వచ్చి ఒక బహుమానముగా ఆయనే సమర్పించుకున్నట్టుగా మనం గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. Just few minutes I am going to share about the greatest gift of in our life. నేను కొన్ని నిమిషాలు మన జీవితంలో గొప్ప బహుమానం ఏమిటో దాని గురించి నేను మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. There is a famous and a powerful word in the Bible. John chapter 3 verse 16 says, "For God so loved this world, he gave his only begotten son. Whoever believes in him will not perish but have everlasting life." దేవుని యొక్క వాక్యంలో శక్తికరమైనటువంటి అందరికీ తెలిసినటువంటి వాక్యం ఏదనగా యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడింది, దేవుడి లోకమును ఎంతో ప్రేమించిన కాగా తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు నశించిపోకుండా నిత్య జీవాన్ని పొందుకోవడానికి దేవుడి లోకానికి తండ్రి అయినటువంటి దేవుడి కుమారుని పంపాడు. The greatest gift is the God, the creator, the Father sending his only son to us, to the humanity. గొప్ప బహుమానం ఏమిటంటే తండ్రి అయినటువంటి దేవుడు ఆయన కుమారుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తుని ఈ లోకానికి ఒక బహుమానముగా ఇచ్చాడు. This gift is not coming from human hand, but they sinned against God, they went astray from God. మొట్టమొదటిగా సృజించబడినటువంటి ఆదాము హవ్వ అనేటువంటి వారు దేవునికి వ్యతిరేకముగా పాపము చేయడం వల్ల పాపము లోకములోనికి ప్రవేశించింది. Sin started entering into this world. పాపం అనేటువంటి ఈ లోకములోనికి ప్రవేశించింది. And sin entered. There is always war, fighting, anger, darkness, and all kind of immoral, evil things start to prevail in the humanity. ఎప్పుడైతే ఈ పాపము సంభవించిందో ఈ లోకములోనికి వెళ్ళడానికి ఆయన రక్తము చిందించబడినట్టుగా మనం చూస్తున్నాం. So God sent his son Jesus into this earth. అందుకనే తండ్రి అయినటువంటి దేవుడు ఆయన కుమారుడైన యేసు ప్రభుని ఈ లోకానికి పంపించాడు. To give us life and everlasting life. మనకి జీవం ఇవ్వడానికి, అంతేకాకుండా నిత్య జీవం ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. Why he said? Because he loved us so much. ఎందుకు ఆయన తండ్రి అయినటువంటి దేవుడు ఆయన కుమారుని లోకానికి పంపాడంటే దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. He loved us so much ఆయన that we ప్రేమిస్తున్నాడు. should not perish. ఆయన ప్రేమిస్తున్నాడు మనల్ని, మనం నశించిపోకూడదని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన His own beloved son, he came into this earth. ఆయన సొంత అద్వితీయ కుమారుని లోకానికి పంపించాడు. And he was born in this earth without a sin. ఆయన పాపము లేకుండా ఈ లోకంలో జన్మించాడు. And the Bible says, he who knew no sin become sin for us. అయితే ఆయనకి పాపము తెలుసు కనుక ఏ పాపము లేకుండా ఆయన జన్మించాడు ఈ లోకంలో. And he died on the cross of Calvary for our sin. ఆయన మన కొరకు ఆయన కల్వరి శిలువలో ఆయన మరణించాడు. He died for us. ఆయన మన కొరకు మరణించాడు. And the Bible says, in him was life, and the life was light of men. Light shineth in darkness, and darkness comprehended it దేవుని యొక్క not. వాక్యము సెలవిస్తున్నది, ఆయనలో ఎంత మాత్రం చీకటి లేదు, ఆయన వెలుగు అయినాడు. ఆ వెలుగు ఎప్పుడైతే వచ్చిందో చీకటి పారిపోయింది. And Jesus came into this earth, tabernacled among us, full of grace and full of truth. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన మన మధ్యలో నివాసం ఉండి ఆయన యొక్క సింహాసనం మన మధ్యలో ఉంచాడు. Then it says, for God so loved this world, he gave his only begotten son. Whoever believe in him
అందుకని వాక్యం సెలవిస్తుంది, దేవుడు ఈ లోకముని ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుడైన యేసు ప్రభుని ఈ లోకానికి పంపాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు నశించిపోకుండా నిత్య జీవం పొందుకుంటారని వాక్యం సెలవిస్తూ ఉంది. It says, whoever believe in him. వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో. It is not for only Christian people. ఇది ఓన్లీ క్రైస్తవులకి కాదు, It is not only for Hindu people. ఇది హైందవులకి కాదు, It is for everyone in this earth. ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి ఎవరైనా సరే విశ్వసిస్తారో, Who are believe in him. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో. That Jesus came into this earth. యేసు ప్రభు ఈ యొక్క భూమి మీదకి వచ్చాడు, And he died for my sin. ఆయన నా పాపం నిమిత్తం మరణించాడు. And third day he resurrected. మూడో దినము ఆయన తిరిగి పునరుత్థానుడై తిరిగి లేచాడు. That person, that man, that woman, that child, whoever may be, they will be saved. ఎవరైతే స్త్రీ గాని పురుషుడు గాని ఎవరైనా సరే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు రక్షింపబడతారు. And it says, for God so loved this world, he gave his only begotten son, whoever believe in him will never perish. అయితే ఎవరైతే దేవుడి లోకమును ప్రేమించాడు కనుక ఎవరైతే ఆయన యందు అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచుతారో వారు నశించిపోరు. You know, we will never perish. ఎప్పుడు కూడా మనం నశించిపోము. If only thing we need to do is we need to believe in Jesus. మనం చేయాల్సినటువంటి పని ఏమిటంటే యేసు ప్రభుని మనం నమ్మాలి, విశ్వసించాలి. Oh, we need to believe that Jesus, you died on the cross. You are a God who came into this earth and he lived and he died for my sin. మనం నమ్మాల్సిన